ఈ స్లోగన్ కొన్ని వందల వేల సార్లు మనం వినే ఉంటాం. కానీ మన యంగ్స్టర్స్ విషయంలో ఇది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, మీడియా పరంగా ఈ ర్యాష్ డ్రైవింగ్ వద్దని ఎంతగా ప్రచారం చేసినా ఈ యాక్సిడెంట్లు మాత్రం తగ్గడం లేదు. ఒక చిన్న మైనర్ ఇంజరీ అంటే అబ్రేషన్స్, స్కిన్ అంతా పీల్ ఆఫ్ అయిపోయి పెద్ద దెబ్బలేని తగలు. అక్కడి నుంచి ఫ్యాటల్ డిసీజెస్ లైక్ ఒక్కోసారి కొంతమంది హాస్పిటల్కి రాగానే చనిపోయే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి వచ్చినా అని కూడా హెడ్ ఇంజరీస్ కానీ అబ్డామినల్ ఇంజరీస్ కానీ చాలా సివియర్గా ఉండి మనం ఎంత ట్రై చేసినా అని కూడా అవి బ్రతికేదానికి వీలు లేకుండా కొన్ని రోజుల్లో చనిపోయే ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు హైదరాబాదులో 3 నుంచి 4 మరణాలు ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయట. కుర్రకారులో ఉండే ఈ జోష్ వాళ్ల తల్లిదండ్రులకు ఆరని గాయాన్ని, తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. అసలు ఎందువల్ల ఇలా జరుగుతోంది? నిదానమే ప్రధానమని తెలిసినా, రోజూ యాక్సిడెంట్ వార్తలు చదువుతూ ఉన్నా కూడా ఎందుకిలా వేగంగా బైక్లు నడిపి యాక్సిడెంట్లు చేసి చచ్చిపోతున్నారు? వీటికున్న కారణాలేమిటో ఒకసారి విశ్లేషిద్దాం. ఈ మధ్య యువత ఎంతో ర్యాష్గా, ఎంతో స్పీడ్ లిమిట్స్ లేకుండా డ్రైవ్ చేస్తోంది. దానికి తోడు హెడ్ ఫోన్స్ లేదా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. అది ఎంతో ప్రమాదకరం. ఎన్నో యాక్సిడెంట్స్కు కారణం యువత స్పీడ్ మరియు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఉండడం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. అటువంటి యువత చాలా ర్యాష్గా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎంతో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. దానికి తోడు సందు దొరికితే చాలు దూరేద్దామని చూసేస్తున్నారు. యువత వారు ఎందుకు అనుకుంటారు, ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళ పనులు వాళ్ళు జరిగిపోవాలి. ఎవరేమన్నా పర్వాలేదు, నా పని జరిగిపోవాలి, నా పని చాలా తొందరగా జరిగిపోవాలి, నాకు అసలు ప్రాబ్లమ్సే ఉండకూడదు, వేరే వాళ్ళు ఏమన్నా అయిపోని అన్న రేంజ్లో అనే ఆలోచనతో యువత ఈ మధ్య అలా భావిస్తున్నారు. దానివల్ల ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళు తీరని లోటు చేస్తున్నారు. వారు వాళ్ళ పేరెంట్స్కి అన్యాయమే కాకుండా వాళ్ళ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎందువల్ల అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకుండా ఉండడం. ఈరోజు యువత సినిమాలను చూసి, అందులో వచ్చే సన్నివేశాలను చూసి ఆకర్షితులవుతున్నారు. స్క్రీన్ మీద వచ్చే ఆ హీరో వీళ్లకు ఆరాధ్య దైవం. దీన్ని హీరో వర్షిప్ అని కూడా అంటున్నారు. ఈ సినిమాల్లో హీరోగారు చేసే విన్యాసాలు చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నిజ జీవితంలో తాము చేసేద్దామని అనుకుంటారు. దాంతో అక్కడ యాక్షన్ కట్ అంటే ఇక్కడ యాక్షన్ డెత్గా మిగిలిపోతున్నారు.
బేసిక్గా ఏంటంటే వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం యాంబిషన్. బైక్లో వెళ్ళేవాళ్ళు స్పీడ్గా వెళ్ళాలి, తర్వాత జిగ్జాగ్గా వెళ్ళి ట్రయల్స్ చేసేవాళ్ళు, ఇలాంటి బ్యాలెన్సెస్ తప్పి పడిపోతుంటారు, సడన్ బ్రేక్ వేయటం ఈ స్పీడ్గా వెళ్తున్నప్పుడు. సో ఆ ట్రాఫిక్లో ఫీట్స్ చేయాలనే కోరిక వాళ్ళల్లో ఉండి ఎక్కువ మంది ఇలాంటి యొక్క యాక్సిడెంట్స్లో బలి అవుతుంటారు. వీటికి తోడు తమ వ్యాపార లాభాలను పెంచుకునే ఉద్దేశంతో కొన్ని సంస్థలు ఈ హీరోలనే మోడల్గా పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ తీసి యువతను ఆకర్షిస్తున్నాయి. వారి ఎత్తుగడ తెలియని యువత ఆ స్పీడ్ బైక్ను కొనుక్కొని ఈ చెత్త రోడ్స్ మీద విన్యాసాలు చేసి తమ బంగారు భవిష్యత్తు మాత్రమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. అక్కడ బైక్ కంపెనీలు వ్యాపారం పెరుగుతోంది, ఇక్కడ యువకుల ఆయు ప్రమాణం తరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ పెద్ద పెద్ద నాయకులవి, ప్రజానాయకులు, మంత్రులవి, తర్వాత పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ పిల్లలు ఈ స్పీడ్ వల్ల చనిపోవడం జరిగింది. రైట్, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్ అయిన మెసేజ్ ఏంటంటే ఏం చెప్తారంటే, ఆ స్పీడ్గా వెళ్ళకపోతే జరిగిపోను, కొంత మనం తలరాత అంటాం. తలరాత అనేది ఇస్ నాట్ లైక్ దాట్. మనకు కొని తెచ్చిపెట్టుకున్న విషయాలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఆ రోజు స్పీడ్ లేకపోతే కరెక్ట్గానే ఉండు, ఆ పర్టికులర్లీ ఓఆర్ఆర్లో చాలా స్పీడ్కి వెళ్ళిపోవడం. చాలామంది వాళ్ళు అంత పెంచి వాళ్ళ ఇంకా భవిష్యత్తులో వాళ్ళు మంచి దే మస్ట్ బికమ్ ఏ గుడ్ స్టాల్ వార్డ్స్, గుడ్ ఫ్యూచర్, గుడ్ సిటిజన్స్ అవ్వాల్సిన వాళ్ళు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ స్పీడ్. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అని అడిగితే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు ఒక విధంగా బానిసలైపోయారు. వారి గొంతెమ్మ కోరికల్ని కాదనలేని పరిస్థితికొచ్చేశారు. వారి ఇష్టాయిష్టాలను క్యాలిక్యులేట్ చేసే పరిస్థితిలో లేరు. డబ్బు సంపాదనే తమ ధ్యేయంగా పెట్టుకుని ఆ డబ్బుతో తమ పిల్లల సరదాలన్నీ తీర్చాలని అనుకొని చివరికి తమకు తెలియకుండానే వారి జీవితాలకు ముప్పు తీసుకొస్తున్నారు. మేము ఏం చేసామంటే ఈ స్పెషల్ డ్రైవ్స్లో దొరికిన వెహికల్స్, అదే కాకుండా డీటెయిల్స్ కూడా అన్నీ ఆర్టీఏ నుండి గ్యాదర్ చేసి ఆ పిల్లలతో సహా ఏవైతే స్పెషల్ డ్రైవ్ చేసి నైట్ టైం స్పెషల్ నైట్ సర్ప్రైజ్ చెక్స్ చేసినప్పుడు ఏదైతే మాకు వెహికల్స్ దొరికేటో పిల్లల్ని కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయించాం పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇట్లా మీరు ఇచ్చిన వెహికల్తోనే వాళ్ళు నడుపుతున్నారంటే. వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, మా కంట్రోల్లో మా పిల్లలు లేరు, వాళ్ళు ఏ విధంగా అయితే మమ్మల్ని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేస్తున్నారు, మీరే గట్టిగా చేయండి, మీరే అన్ని వెహికల్స్ సీజ్ చేసి పడేసేయండి, మా ఇంట్లో ఈ వెహికల్ ఉండొద్దు అని కూడా వాళ్ళు ప్రైవేట్గా మాకు చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లలపైన అంత కంట్రోల్ ఏదైతే ముందు ఉండేదో అంత లేదు, వాళ్ళు కూడా వినట్లేదు. సో వాళ్ళు కూడా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి కాస్ట్లీ వెహికల్స్, ఇవే కాదు చాలా కాస్ట్లీ కార్స్, 1 crore 2 crore వర్త్ కార్స్లో తిరుగుతున్నారు.